హాయ్ అండి, హలో నమస్తే. నేను మీ క్లూస్ టీవీ రాజుని. కాకినాడ సండే మార్కెట్ ఎలా ఉంటుందో చూద్దామని వచ్చామండి. దాదాపు ఇప్పుడు సమయం 2 అవుతుంది. కాకినాడ చోర్ బజార్ అని కూడా అంటారంటే ఇక్కడ అసలు ఈ కాకినాడ మార్కెట్ ఏంటి, చోర్ బజార్ విశేషాలు ఏంటి, సండే మార్కెటా చోర్ బజారా? సముద్రపు ఏరియా కాబట్టి ఒకవేళ వాడ నుంచి ఏమైనా దొంగసూరికి వస్తుందా, ఇక్కడ దొంగసూరికి ఏమైనా అమ్ముతున్నారు, లేక పబ్లిక్ కానీ అఫీషియల్గానే ఎక్కడ సామాన్లు అమ్ముతున్నారు అన్నది పూర్తి వివరాలతోటి ఈరోజు మనం చూద్దాము రండి. కాకినాడ అది 12,000 భయ్యా. కొత్తదేనది వాచ్ 80 రూపాయలు అండి. ఇది ఒకటిని పాత వాచ్లే వాచ్ అనుకుంటా. ఇక్కడ ఉన్న ఇంకోళ్ళు కూడా ఈ ప్లాస్టిక్ అంటే వాటర్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్ వాటర్ అన్నారు. ఇంకో బాటిల్ ఇది 80 రూపాయలు. ఈ ఒకసారి షాప్కి వస్తాయి, మళ్ళీ తీసుకుని మళ్ళీ రీసైక్లింగ్ చేస్తారని చెప్తున్నారండి. సో అలాగే అన్నీ ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి, ఫ్యాన్స్ ఉన్నాయి, ఆల్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. వాటర్ టిన్ను కూడా మీకు బిజినెస్ బాగుంటుందండి. ఇది ఫ్యాన్ ఎంత అండి? ఇది 600 రెక్కలతోటి. ఇవన్నీ ఫ్యాన్స్ ప్యాంటు 150, షర్టు 100 రూపాయలు. అన్నా మిక్సీ ఎంత పడుతుంది? 800. ఎలా రేట్లు? గ్రైండర్ ఎలా పడుతుంది? గ్రైండర్ అయ్యా పని చేసేయాలండి. బాగా చేసుకోవాలా? రన్నింగ్ అనేది
డిస్ట్రిబ్యూట్ ఎంత పడుతుందండి అది? మూడు 50 అంటే 350 రూపాయలు. నేనేం చేస్తాను? సైకిల్ ఎంత కొన్నారు? 3,400. బయట మీద బెటరేగా? మామూలుగా షాప్లో పెట్టండి. తమ్ముడు ఏదైనా 100 రూపాయలా? సైకిల్ అండి 4,300. మామూలుగా అయితే రేట్ ఎంత ఉంటుందండి? 5,500. తక్కువ అంటే తక్కువ రేట్ అమ్ముతున్నారు. మీకు గిట్టుబాటు అంటారా లేక సేల్ అంటారా? అయ్యా పెన్సిల్ ఎంతండి? కట్టిల్ ఎంత? డోర్ కటిల్ 150. షాప్ రేట్. వాడేయండి. వాచీలు కూడా వస్తారా? రీసైలింగ్ సైకిల్లో పోయేది అది ఎలా పడుతుంది? సైకిల్ ఒకటి ఇది ఎంత పడుతుంది? అది పాత సైకిల్ మళ్ళీ అమ్ముతున్నారు. ఎంత పడుతున్నా లేడీస్ సైకిల్? అది లేడీస్ సైకిల్. అదే జెంట్స్ సైకిల్ అయితే 15. అయ్యడు కూడా
ఇవి ఎంత పడుతుంది? మొత్తం మీద కాకినాడ మార్కెట్ అంతా తిరిగాము. కాకినాడ మార్కెట్లో ఏం దొరుకుతుంది ఏం దొరకదు అని చూసాము. ఆదివారం సండే మార్కెట్ అంటారు. అయితే ఇది ప్రజలు అపోహ పొందుతున్నట్టు చోరు మార్కెట్ అయితే కాదు, కానీ ఇక్కడ దొరికేది ప్రతి వస్తువు కూడా కొత్తవి దొరుకుతాయి, పాతవి దొరుకుతాయి. పాత వాటికి పాత రేటు ఉండదు, కొత్త వాటికి కొత్త రేటు. ఏదైనా బయట దొరికే వాటి మీద మాత్రం తగ్గించే రేటు ఉంటుంది, తక్కువ రేటుకి ఇక్కడ అమ్ముతారు. అందుకే ప్రజలు అర్ధరాత్రైనా సరే లేచి వచ్చి ఈ మార్కెట్లో కొనడం జరుగుతుంది. అందుకని ఇంత రద్దీగా ఇప్పుడు సుమారు 4 అవుతుంది. ఈ 4 గంటల సమయంలో ఇంత రద్దీగా ఇక్కడ మార్కెట్ జరుగుతుందంటే కేవలం ఇక్కడ సవగ్గా వస్తుందనే ఇక్కడ మార్కెట్లోకి జనం రావడం జరుగుతుంది. ఎట్టకేలకు కాకినాడ మార్కెట్ చోరు మార్కెట్ కాదు, సండే మార్కెట్ అని తేలింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్